పక్కన ప్లే అవుతుంది వీడియో చూడండి. వాళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు ఏంది అనేది దానికి సంబంధించిన వీడియో కూడా మొత్తం మనం సేకరించినాం, తీసుకొని మీకు తెలియజేయాలని చెప్పని నేను ఈ వీడియో పక్కన ప్లే చేస్తున్నా. ఈ పాలు కానీ వాళ్ళు కాచే విధానం అవన్నీ పూర్తి వివరాలతో తెలియజేస్తాను. చూసిన తర్వాత మళ్ళీ నేను దీని గురించి మాట్లాడతాను. गलती है वो गलती है तो ऐसे बोलते हैं डर जाती है और नको नको बोलती हैं सर हमें कैसे जीना सर ये से भी बनाते नहीं है अजय सा अंगार में बनाते हैं हमारा आगे चले भी खाना पानी हम కొంతమంది చాలా మంది వచ్చి చెక్ చేస్తున్నారు. ఏమో ఇప్పుడు ఇది తయారైపోయినట్టేనా? తయారైతే ఒక 2 నిమిషాలు అయితే దింపుతాం. అదో ఇది ఉండే మీగడ ఇది చుట్టూ ఈ సైడ్ వచ్చినది మీగడ ఇది నేను ఏమి వేసినది లే. ఎన్ని లీటర్ల పాలు కావా మనకు? 15 లీటర్లు. అదో ఇక వస్తే నలుపు వస్తుంది అంతే. మీగడ ఇది ఏం పురుగు లేదు ఏం లేదు దీంట్లో. ఈ మీగడ దీంట్లో వచ్చినది మీగడ మేము తింటున్నాం, పురుగు లేదు పుట్టుక లేదు. హాయ్ ఫ్రెండ్స్, కోవా పని గురించి 2 రాష్ట్రాల్లో కూడా సమ్మక్క సారక్క దగ్గర ఒక వర్గం మీడియా హిందుత్వ ముసుగులో వెళ్ళి ఎక్స్పైరీ డేట్ ఉందా, నీకు ఆధార్ కార్డు ఉందా, లేకపోతే నువ్వే ఎన్ని రోజుల నుండి అమ్ముతున్నావు, ఏం చేస్తున్నావు, ఫుడ్ జిహాదీ అని ఇట్లా క్వశ్చన్ చేసింది. బాగా వైరల్ అయింది. దాదాపు లక్షల్లో వాళ్ళకి మద్దతు పెరిగిందనమాట. అయినా కానీ అంటే చాలామంది వాళ్ళ ఊరెళ్ళి నంద్యాల దగ్గర వాళ్ళ ఊరెళ్ళి వారికి మద్దతు ఇవ్వటం, కొంత ఆర్థిక సహాయం చేయటం, వారి గురించి పూర్తి వివరాలు అసలు ఎట్లా తయారు చేస్తారు, ఏంది, వీళ్ళు నిజంగా వ్యాపారం చేస్తున్నారా, ఇది ఏమన్నా ఫేకా అని చెప్పని పూర్తిగా కనుక్కొని అన్ని రకాలుగా దాని గురించి జనాలకి అంటే మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న వారందరికీ ఈ బన్రోటి కోవా గురించి మొత్తం తెలిసేటట్టు చేశారు. సరే, అదొక భాగం అట్లా జరిగింది. అయినా కానీ ఆ మీడియా వాళ్ళు మళ్ళా దాని మీద దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఇట్లా హలాల్ ఇది, దాన్ని సగానికి కోస్తారు. బ్రెడ్ సగానికి కోస్తానికి ముస్లిమ్స్ హలాల్ చేసుకునే దానికి ఏమైనా సంబంధం ఉందా? బ్రెడ్ని సగానికి కోసి అందులో కోవా పెడితే పైన కింద బ్రెడ్ ఉండి మధ్యలో కోవా ఉంటే ఆ టేస్ట్ తగులుతుంది దానికి. ఇప్పుడు మిర్చి ఉంటుంది, మిర్చి బజ్జీ వేసేటప్పుడు దాన్ని మధ్యకు కోసి ఆ మధ్యలో దానికి సంబంధించింది మసాలా కొద్దిగా పెట్టి మిర్చీలు వేసుకుంటారు. దాన్ని హలాల్ చేసినట్ల కొద్దిగా అయినా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఫుడ్ జిహాదీ అంటారు, అలా అందరు తినేది అది. ఆయన 10 రూపాయలు కేకు, దాని గురించి కూడా ఇంత ఏడుపు, ఇంత వ్యవహారం ఏంది నాకేం అర్థం కావట్లేదు నాకు. అందుకే మళ్ళొకసారి ప్రజలకు తెలవాలని చెప్పని నేను ఈ పూర్తి వివరాలు నేను తెలియజేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం కాదు. వీళ్ళు ఎందుకు ఇంతకుముందు కూడా హైదరాబాద్లో కానీ ఇంకా వేరే చోట్ల ఇట్లా బ్రెడ్ అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరేం క్యాస్ట్, మీ పేరేంటి అని అడిగి మరీ వాళ్ళని ఇట్లా ఇబ్బందులు పెట్టారు. అంటే ముస్లిం అనే పేరు చెప్తే వెంటనే 100కి డైల్ చేయి, ఇది సంగతి, ఇది కథ అని చెప్పని ఆయన మాట్లాడతాం. అది ఎంతవరకు కరెక్టు? లేనిపోని మత విద్వేషాలు కావాలని రెచ్చగొట్టినట్టుగా అనిపిస్తుంది అన్నమాట వారు మాట్లాడే పద్ధతిలో చూస్తే. ఇది ఎంతవరకు కూడా మంచిది కాదు. నిన్న కూడా నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి చంద్రబాబు నాయుడు గారి కొడుకు, నేను వలీ గారిని కలుస్తా అని చెప్పని, అంటే ప్రభుత్వ అధినేతలు ప్రభుత్వాలే వారికి మద్దతు ఇస్తుంటే ఇంకా వీళ్ళకి ఎందుకు ఇంత కుళ్ళు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ జీవితాలు ఏంది, వాళ్ళ బతుకులేంది, వాళ్ళ ఇల్లు వాకిళ్ళు ఎట్లా ఉన్నాయి అంతా ఓపెన్ తెలిసిపోయింది. ఇప్పుడు మొత్తము ప్రపంచానికే తెలిసిపోయింది. అయినా కానీ వాళ్ళ మీద ఇంకా పడి ఆడవటం. వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ కంటే కూడా ఇంకా తక్కువ పరిస్థితుల్లో బతుకుతున్నారు వాళ్ళు. మరి ఎంతవరకు ఇలా చేయటం కరెక్ట్ అనేది వీళ్ళు ఈ వీడియోలు పెట్టే వాళ్ళు కూడా ఆలోచించాలి. నేను నిన్న కూడా చూసాను అన్నమాట, ఆ తేజస్విని టీవీ వాళ్ళది ఛానల్లో. మళ్ళీ దీని మీద ఇంకా వేరే వాళ్ళని కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి దీని మీద మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ఫుడ్డు తింటే మంచిది కాదు. కొన్ని లక్షల మంది తింటున్నారు రోజుకి బ్రెడ్లు, కొన్ని లక్షల మంది. ధర్మాసుపత్రిలో ఇంతకుముందు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఈ బ్రెడ్లు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. మరి వీళ్ళకి తెలుసో తెలియదు, ఈ బ్రెడ్లు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, గవర్నమెంటే పంచేదన్నమాట. జ్వరం కానీ లేకపోతే ఒంట్లో బాగాలేకపోతే ఈ బ్రెడ్ని పాలల్లో కానీ టీలో కానీ అద్దుకొని తినే సాంప్రదాయం తెలంగాణలో ఇప్పటికీ ఉంది.
మన ఇంట్లో ఎవరైనా కొద్దిగా చేత కాకపోతే పొద్దున్నే ఛాయ్లోనో పాలల్లోనో ఈ బ్రెడ్ తెచ్చుకొని అద్దుకొని తింటాం. అది కూడా తెలియదు వాడికి. ఏ మనుషులో ఏమో కానీ వాళ్ళకు మాత్రం సంపూర్ణమైన మద్దతు వచ్చింది. ఇప్పటికైనా మారి ఇట్లాంటివి చేయకుండా ఏదైనా వాళ్ళు చేయదలుచుకుంటే అణగారిన వర్గాలకి జర్నలిస్టు రూపంలో, అంటే వాళ్ళు విలేకరులని చెప్పుకుంటున్నారు కాబట్టి ఏదైనా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలి ఎవరైనా కానీ. అది అట్లా చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఈ